విభోవర ధారావాహిక 10వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. కాశీలో గంగాస్నానం చేస్తూ ఉంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గరలోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీస్ కాశ్యప శర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యప శర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ కాశ్యప శర్మలను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. కాలేజీ చదువు కోసం పిల్లలిద్దరినీ మురళీమోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మ గారు. ఎమ్మెల్యే భీమారావు తన కుమార్తె సింధుకు ట్యూషన్ చెప్పమని విజయ్ శర్మను కోరుతాడు. ట్యూషన్ ప్రారంభమవుతుంది. ఇక విభోవర ధారావాహిక 10వ భాగం వినండి. సింధు క్రమం తప్పకుండా విజయ్ వద్దకు ట్యూషన్కు వచ్చేది. అలాగే గంగా, గౌరీ. సింధుకు విజయ్ పట్ల, గంగా, గౌరీలకు కాశ్యప్ విషయంలో ఎంతో అభిమానం. వారి ఆ అభిప్రాయం దినదినాభివృద్ధిగా పెరగసాగింది. ఇటువైపు విజయ్ పరమ మితభాషి. కాశ్యప్ సరదాగా మాట్లాడినా అవకాశం తనకు ఉన్న హద్దులను దాటేవాడు కాదు. విజయ్ మాట మీద అతనికి ఎంతో గౌరవం, అభిమానం. కానీ వయస్సుకున్న సహజ గుణం కారణంగా గంగను అతిగా అభిమానించేవాడు. సింధు, గంగలు ఇరువురు మంచి అందగత్తెలు. వారిరువురికి ఒకరిపైన ఒకరికి ద్వేషం. సింధు సహజంగా అహంకారి. సంవత్సరాంతంలో కాలేజీలో అన్ని ఆటల పోటీలు జరిగాయి. విజయ్, కాశ్యపులు, కొంతమంది ఇతర విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే బాలికల పక్షంలో సింధు, గంగా, గౌరీ, మరికొందరు పాల్గొన్నారు. వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, ఫుట్బాల్లో విజయ్ టీం విజేతలు. రన్నింగ్ రేస్, జావలిన్ త్రో, లాంగ్ జంప్, హై జంప్లో కాశ్యప్ విజేత. సింధు బ్యాడ్మింటన్, రన్నింగ్ రేస్, లాంగ్ జంప్లో విజేత. గంగా, గౌరీల టీం వాలీబాల్, బాస్కెట్బాల్, రింగ్ బాల్ ఆటల్లో విజేతలు. ప్రిన్సిపాల్ మహమ్మద్ గారు ఒకరోజు కాలేజీ ఆవరణలో వేదికను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే భీమారావు గారిని, మున్సిపల్ చైర్పర్సన్ దమయంతిదేవి గారిని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు ఆహ్వానించారు. తొలుత ప్రిన్సిపాల్ గారు ఆ అతిథులను గురించి, వారు సమాజానికి చేస్తున్న సేవలను గురించి ప్రసంగించారు. తర్వాత ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు ప్రసంగించారు. వారి ప్రసంగాలు వారి గొప్పల మీద సాగింది. విజేతలైన మగపిల్లలకు భీమారావు గారు, ఆడపిల్లలకు దమయంతిదేవి గారు బహుమతులను పంచారు. కార్యక్రమం ముగిసింది. వారం రోజుల తర్వాత పరీక్షలు ప్రారంభమై 10 రోజుల్లో ముగిశాయి. ఆ కార్యక్రమం సందర్భంలో అక్కడికి వచ్చిన భీమారావు గారి సుపుత్రుడు దుర్గారావు కళ్లకు గంగ దేవకన్యలా గోచరించింది. మనస్సున దురాలోచన, పొందాలనే ఆకాంక్ష కలిగాయి. సమయం చూసి వల విసరాలనుకున్నాడు. మురళీమోహన్ సార్, మరో 4 లెక్చరర్సు ప్రిన్సిపాల్ మహమ్మద్ గారితో తాము పిల్లలతో శ్రీశైల మహాక్షేత్ర దర్శనానికి వెళ్తున్నట్లు వివరించారు. వారు సమ్మతించారు. టూరిస్ట్ బస్సును ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని 25 మంది పిల్లలు, 10 మంది ఆడ, 15 మంది మగ, వారిలో 5 మాస్టర్లు శ్రీశైల దర్శనానికి బయలుదేరారు. దేవస్థాన నిర్వాహక వర్గాన్ని సంప్రదించి మురళీమోహన్ గారు వారికి ఫోన్ ద్వారా పిల్లలకు కావలసిన వసతి గృహాలను ఏర్పాటు చేసుకున్నారు. వారు అక్కడికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చేరారు. సింధు మనస్సున ఇది మంచి సమయం. విజయ్తో ఆమె మనస్సున తనకున్న అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేయాలనుకుంది. గంగ కాశ్యప్తో తన మనోభావాన్ని వివరంగా చెప్పాలని నిర్ణయించుకుంది. కాశ్యప్ గంగ పట్ల ఆసక్తి కలిగిన వాడైనందున ఈ సందర్భంలో గంగతో ఏకాంతంగా మాట్లాడి ఆమెకు తన పట్ల ఉన్న అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు.
మురళీమోహన్ మాస్టర్ గారు ఈ యాత్రా పర్యటనలో గంగా కాశ్యపులు సన్నిహితులు కావాలని, కాశ్యప్ ఏనాటికైనా తనకు అల్లుడు కావాలని ఆకాంక్షించాడు. మరుదినం 6:30కు పాతాళ గంగకు చేరి స్నానాలు, తదుపరి శ్రీ సాక్షి గణపతి ఆలయం, శ్రీశైల మల్లికార్జునుల, మాతా భ్రమరాంబల దర్శనాన్ని చేసుకున్నారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దట్టమైన నల్లమల అడవులను సందర్శించారు. వారు మరుదినం లక్కమాంబ గుహలను, శివలింగాన్ని దర్శించారు. అక్కడ వారికి ఒక సన్యాసి కనిపించారు. వారు ఎవరో కాదు, లోగడ రామశర్మతో కలిసి విజయ్ కాశ్యపులు విజయవాడలో మాతా దుర్గమ్మ ఆలయంలో విజయ్ కాశ్యపులతో విజయవాడలో సంభాషించి దీవించిన యోగి. వారిని చూసి విజయ్ కాశ్యపులు గుర్తుపట్టి నమస్కరించారు. చిరునవ్వుతో వారు అన్నాదమ్ముల్ని దరికి పిలిచారు. ఇరువురు వారిని సమీపించారు. కాశ్యప్ను దగ్గరకు రమ్మని చేతి సౌజ్ఞను చేశారు వారు. కాశ్యప్ వారి దరికి వెళ్ళారు. వత్స, ఎలా ఉన్నావు? మీ ఆశీర్వాద బలంతో ఆనందంగా చదువుకుంటున్నాం. బిఏ ప్రథమ సంవత్సరం ముగిసింది. మరో 2 సంవత్సరాలు చదవాలి. ఆ తర్వాత ఎంఏ. నాయనా, స్వామి, నీకు స్థల మార్పిడి యోగం ఉంది. నీవు చదివే విద్యాలయంలో నీ మిగతా చదువు సాగదు. అనివార్య కారణాల వలన స్థానచలనం కలుగుతుంది. ఆవేశపడకు. అతి అనర్థానికి దారితీస్తుంది. శాంతం సహనం సదా శ్రీరామరక్ష. స్వామి, ఏ కారణంగా వాడికి స్థానచలనం జరుగుతుంది? ఆతృతతో అడిగాడు విజయశర్మ. ఒక యువతి వలన ఒకడితో వైరం ఏర్పడుతుంది. దాని ఫలితంగా స్థానచలనం తప్పదు. సదా అప్రమత్తతో వ్యవహరించు. నీవు ధర్మం అనుకున్నది ఎదుటివారికి ధర్మం కాబోదు. ధనబలం, పదవి, హోదా మూలంగా కొందరు పైశాచిక చర్యలను చేస్తారు. తాత్కాలికంగా వారికి ఆనందం కలగవచ్చు, కానీ ఒకనాటికి అహంకారానికి అంతం తప్పదు. అది జరగకుండా మీరేదైనా మంచి సందేశాన్ని మా వాడికి చెప్పగలరా స్వామీజీ? అది దైవ నిర్ణయం నాయన, జరిగి తీరుతుంది. సర్వేశ్వరుని అండ మీ ఉభయులకు సదా ఉంటుంది. దైవధ్యానం నిరంతరం కొనసాగించండి. ఓం నమః శివాయ. కుడి చేతిని పైకెత్తి వారిని ఆశీర్వదించి స్వామివారు వెళ్ళిపోయారు. విజయ్ కాశ్యపులు ఆశ్చర్యపోయారు. కాశీ, గంగ విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలరా, విచారంగా చెప్పాడు విజయ్. అలాగే అన్నా, సాలోచనగా చెప్పాడు కాశ్యప్. ఆ రాత్రి అందరూ శయనించిన తర్వాత విజయ్ లేచి బయటకు వచ్చాడు. కొంత దూరం నడిచి కృష్ణానది ఒడ్డుకు చేరాడు. అతని మనస్సున స్వామీజీ కాశ్యప్ విషయంలో చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. క్రింది లోయలో కృష్ణవేణమ్మ వయ్యారంగా ముందుకు సాగుతూ ఉంది. అతని చూపులు నదీ ప్రవాహం పైన లగ్నమై ఉన్నాయి. విజయ్ సార్, స్త్రీకంఠం పిలుపు. తొట్రుపాటుతో వెనుదిరిగి చూశాడు. ఎదురుగా సింధు నవ్వుతూ నిలబడి ఉంది. ఆమె తల ముంగురులు గాలికి చిత్రంగా కదులుతున్నాయి. తల్లో మల్లెపూలు, మధురమైన వాసన. విజయ్ నాసికలకు ఆ సుగంధం సోకింది. శరీరంలో జలధరింపు. మీరా? ఆశ్చర్యంతో అడిగాడు. అవునన్నట్లు సింధు చిరునవ్వుతో తలాడించింది. మీరెందుకొచ్చారు? మీతో మాట్లాడాలని. ఏం మాట్లాడాలి? నా గురించి. అంటే నా మనోభావాన్ని గురించి. ఏమిటది? మీ కారణంగా మీరు నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా నేను అన్ని పరీక్షలు బాగా రాశాను. తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవుతాను. చాలా సంతోషం. మరో మాట. అదేమిటి? మీ సాహచర్యం నాకు నా జీవితాంతం కావాలి. అసంభవం. మీరు తలుచుకుంటే అసంభవం సంభవం కాగలదు. విజయ్ ఆశ్చర్యంతో సింధు ముఖంలోకి చూశాడు. నేను ఆపింది సింధు. ఏమిటి? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. క్షణంసేపు విజయ్ ముఖంలోకి చూసి చిరునవ్వుతో సిగ్గుతో తల దించుకుంది సింధు. నాకు వివాహం మీద ఆశ లేదు. నా మీద మీరు ఆశలు పెంచుకోకండి. మరో విషయం, మీ జాతి మా జాతి వేరు. పెద్దలకు మన వివాహం సమ్మతం కాదు. మీ నిర్ణయం మీ తల్లిదండ్రులకు తెలిస్తే మన 2 కుటుంబాల మధ్యన వైరం, పగ పెరుగుతుంది. మీరు కలవారు.
మీతో పోల్చుకుంటే మేము చాలా పేదవారం. మీతో మేము ఏ విషయంలోనూ సరితూగలేము. దయచేసి మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోండి ప్లీజ్ ప్రాధేయపూర్వకంగా చెప్పాడు విజయ్. సింధు విచారంగా అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో కన్నీరు. అర్ధరాత్రి సమయం ఎవరన్నా చూస్తే బాగుండదు. మీకు చెడ్డ పేరు వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. పదండి, వెళ్ళి పడుకుందాం. విజయ్ ముందు నడువుగా, అతని వెనుకాలే సింధు మౌనంగా మనోవేదనతో నడిచింది. గంగ కాశ్యప్ పడకను సమీపించింది. అతని పాదాన్ని గీరింది. కాశ్యప్ ఉలిక్కిపడి లేచాడు. పక్కన చూశాడు. విజయ్ లేడు. ఎదురుగా గంగ నవ్వుతూ నిలబడి ఉంది. అతని చేతిని తన చేతిలోనికి తీసుకుని లాగింది. ఇరువురు బయటకు వచ్చారు. గంగా, ఏం చేస్తున్నావు? మీరు నాతో రండి, నేను మీతో మాట్లాడాలి. ఇప్పుడా? అవును, ఇదే మంచి సమయం. ఇరువురు కొంత దూరం నడిచారు. వైశాఖ మాసం, పౌర్ణమి, పండు వెన్నెల, చల్లని మలయ మారుతం. కాశ్యప్, ఏమిటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నన్ను పెళ్లి చేసుకోవాలి. మీ ఇష్టం వచ్చినప్పుడు ఎంతకాలమైనా నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాకు మరో విషయం తెలుసు. అదేమిటి? మీరు నన్ను ప్రేమిస్తున్నారు. మనం ఒకే కులం వారం. మన మధ్య ఎలాంటి భేదాలు లేవు. మీరంటే నాకే కాదు, మా అమ్మ నాన్నలకు ఎంతో ఇష్టం. గంగా, చెప్పండి. నేను చదవలసింది ఇంకా చాలా ఉంది. ఐపీఎస్ కావాలన్నది నా ఆశయం. మీరు చాలా మంచివారు. అందుకే మీరంటే నాకు పిచ్చి. మీరు మీ ఆశయాన్ని సాధిస్తారు. అంటే అంతవరకు నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను కాశ్యప్ గారు. వ్యంగ్యంగా పలికి నవ్వింది గంగ. నీకు ధైర్యం జాస్తి. అవును, కోరుకున్నది ఎవరిని? మిమ్మల్ని కదా. వారకంట అతని ముఖంలోకి చూస్తూ అందంగా నవ్వింది గంగ. కాశ్యప్ మనస్సున ఎంతో ఆనందం, సంతోషంతో తను నవ్వాడు. సరే, నీ మాటే నా మాట. నీవు నా దానవు. పద వెళ్దాం. ఎవరైనా చూస్తే బాగుండదు. ఇరువురు వెనుదిరిగారు. కొంత దూరంలో తమ వైపుకే వస్తున్న విజయ్ సింధువులను వారు చూశారు. త్వరగా లోనికి వెళ్ళిపోయారు. వెనక నడుస్తున్న సింధు వారిని చూడలేదు. కానీ ముందున్న విజయ్ వారిరువురిని చూశాడు. నా కథే వారి కథలా ఉంది అనుకున్నాడు విజయ్. విజయ్, సింధు వారి పడగదులను చేరారు. పడుకొని గంగను గురించి ఆలోచిస్తున్న కాశ్యప్ను చూశాడు విజయ్. కాశీ, అన్నా, నిద్ర రావడం లేదా? ఒక విషయం జరిగిందన్నా. ఏమిట్రా అది? గంగ వచ్చి నన్ను లేపింది. నా చేయి పట్టుకొని నన్ను బయటకు తీసుకువెళ్ళింది. తర్వాత తన నిర్ణయాన్ని నాకు తెలియజేసింది. ఏమిటా నిర్ణయం? తాను నన్ను పెళ్లి చేసుకుంటుందట. దానికి నీ జవాబు? ఇప్పట్లో కుదరదన్నాను. అంటే నీ ఉద్దేశం? అన్నా, చెప్పు. నేను గంగను ప్రేమిస్తున్నానన్నా. అంటే వివాహం చేసుకుంటావా? ఇప్పుడు కాదు. మరెప్పుడు? ఐపీఎస్ పూర్తి చేసి ఉద్యోగం వచ్చిన తర్వాతనే కుదురుతుందని చెప్పాను. అంటే? అన్నా, గంగంటే నాకు చాలా ఇష్టమన్నా. నీవే అమ్మా నాన్నలతో మాట్లాడి మా పెళ్లి జరిపించాలి. గంగ చెప్పింది. ఏమని? తాను అంతవరకు ఆగుతానని. ఓహో, అవునన్నా. నీవెక్కడికి వెళ్ళావు? సింధు నన్ను కలిసింది. ఏం చెప్పింది? నీతో గంగ చెప్పినట్లే చెప్పింది. దానికి నీ సమాధానం? అది ఈ జన్మలో జరగదని, నన్ను మర్చిపోమ్మని చెప్పాను. అందుకు తానేమంది? ఏడ్చింది. నీవు? నేను వారికి మనకు ఉన్న వ్యత్యాసాలను గురించి చెప్పాను. నాకు వివాహం మీద ఆసక్తి లేదన్నాను. అందుకు తనేమంది? మౌనంగా ఉండిపోయింది. ఇరువురు ఎవరి ఆలోచనలతో వారు శయనించారు. మర్నాటి ఉదయం అందరూ ఇష్టకామేశ్వరి మాత ఆలయాన్ని దర్శించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ను చూశారు. అందరి వదనాల్లో ఎంతో ఆనందం. సింధు, విజయ్ వదనాల్లో తప్ప. తమ గురువులను పిల్లలందరూ అభినందించారు. అందరూ బస్సెక్కారు. బస్సు బయలుదేరింది. విజయ్, కాశ్యప్ ఒక సీట్లో కూర్చున్నారు. కాశీ, అన్నా, ఏదేమైనా స్వామీజీ చెప్పిన మాట నాకు పదే పదే గుర్తుకు వస్తూ ఉంది. ఏమిటన్నా అది? అదే, నీకు స్థాన చలనం ఉందన్నారుగా. అవును. కాబట్టి నీవు సహనంతో ప్రతి ఒక్కరితో మంచిగా ఉండాలి.
ఎవరితోనూ ఎలాంటి గొడవలకు వెళ్ళకూడదు. ఇంకా ఈ కాలేజీలో మనం 5 సంవత్సరాలు చదవాలి కదరా. అవునన్నా, ఆ మాట నిజం. మన లక్ష్యమే మనకు ముఖ్యం, మిగతావన్నీ తర్వాతనే. చదువు విషయంలో తప్ప మరే విషయాన్ని గురించి ఆలోచించడం, ప్రాముఖ్యత ఇవ్వడం తగదు. అలాగే అన్నా. ఇరువురు కళ్ళు మూసుకున్నారు. బస్సు ముందుకు సాగిపోతూ ఉంది. ఇంకా ఉంది విభోవర ధారావాహిక 11వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.